ఆదిత్య హృదయం ఎవరికి చెప్పారు? ఆదిత్య హృదయంలో కేవలం సూర్యోపాసన మాత్రమే ఉంటుందా? భయంకరమైన అనారోగ్య సమస్యలైనా ఎన్ని కష్టాలైనా ఇట్టే దూరమైపోవాలి అంటే ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంతకీ ఆదిత్య హృదయం అంటే ఏమిటి? ఆ పేరెలా వచ్చింది? ఆదిత్య హృదయంలో అసలు ఏముంది? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. ప్రతిరోజు సూర్య భగవానుని యొక్క దర్శనం మనం చేసుకుంటున్నాం. అది మన అదృష్టం. సూర్యుడు పోషణని అందిస్తాడు, సృష్టి చేస్తాడు, అలాగే లయం కూడా చేసుకుంటాడు. మరి లయం ఎలా చేస్తాడు అంటే సూర్య భగవానుడు ప్రతిరోజు ఉదయించడం, అస్తమించడం, ఇలా ఆయన కాలస్వరూపంగా ఉంటాడు. ఎన్నోసార్లు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. దీనివల్ల కాలం అలాగ ముందుకు వెళుతూ ఉంటుంది. కాలంలో మనం అందరం కూడా వెళ్ళిపోతూ ఉంటాం, ప్రతి ఒక్క జీవి కూడా. అలా సృష్టి, స్థితి, లయ ఇవన్నీ కూడా సూర్య భగవానుడు చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనలో విశేషమైన స్థానం సంపాదించుకుంది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఇది ఎవరు చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి అనే ఒక సందేహం కలిగితే, ఎప్పుడెప్పుడు భయం కలుగుతుందో అంటే కాంతారేషు భయేషు చ అని ఉంటుంది ఆదిత్య హృదయంలో. అంటే ఎప్పుడు భయం కలుగుతుందో, ఇంకా చెప్పాలి అంటే ఒక అడవి మధ్యలో మనం ఉండిపోతే, చుట్టూ చీకటిగా ఉంటే, భయంకరమైన మృగాల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఎంత భయం కలుగుతుంది. మరి అటువంటి భయం కలిగినప్పుడు కూడా, అంటే నిజంగా మనం వెళ్ళి అడవిలో ఉంటామన్నది కాదు ఇక్కడ, అలాంటి భయంకరమైన పరిస్థితులు, అలాగే మనసు ఎప్పుడూ కూడా వ్యగ్రతతో ఉన్నప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆదిత్య హృదయ పఠనం చేస్తే, ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుంటే అన్ని భయాలు పోతాయి, ఒక రక్షణ అన్నది అందుతుంది. మన కష్టాలన్నీ కూడా చక్కగా తీరిపోతాయి. కష్టాలను ఎదుర్కొనే శక్తి భగవంతుడు ఇస్తాడు. ఆరోగ్య సమస్యలు కూడా నయమైపోతాయి. ఆదిత్య హృదయం 31 శ్లోకాలతో ఉంటుంది. మొట్టమొదటి శ్లోకంలో అది పరిచయ శ్లోకం. అంటే అగస్త్య మహాముని ఆ యుద్ధభూమిలో, అంటే ఎప్పుడైతే రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తున్నాడో ఆ సమయంలో దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు. ఎందుకు అంటే ఆ యుద్ధం భయంకరమైన యుద్ధం. ఇటు ఉన్నది ఒక మనిషి, అంటే రాముడు అనేటప్పటికీ మనిషిగానే వచ్చాడుగా శ్రీ మహావిష్ణు. అటు ఉన్నది భయంకరమైన 10 తలల రావణాసురుడు, ఎన్నో శక్తులతో కూడుకున్న రావణాసురుడు. మరి ఒక భయంకరమైన రాక్షసుడికి ఒక మనిషికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? భయం అన్నది ఉంటుంది కదా. రాముడు యుద్ధం చేస్తున్నాడు, తాను గురువుల దగ్గర నేర్చుకున్న అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. అయినా నీరసించిపోతున్నాడు, రక్తం ప్రవహిస్తోంది, గాయాలు అవుతున్నాయి. ఎందుకంటే అటుగా ఉన్నదే రావణాసురుడు. ఆయన వేసిన బాణాలని కూడా తట్టుకోవాలి కదా. అటువంటి సమయంలో ఆ శరీరంలో ఉన్న బాధలు, ఆ రక్తము, లేకపోతే పూర్తిగా నొప్పి, బాధ, బెంగ, ఎలా పూర్తవుతుంది ఈ యుద్ధం, ఇంతకీ నేను గెలుస్తానా లేదా, దీనివల్ల మనస్తాపం, ఇవన్నీ జరిగినప్పుడు పైనున్న దేవతలు అలా చూస్తున్నారు. ఏం చెయ్యాలి? దేవతలు ఎవ్వరూ వచ్చి అక్కడ ఆదుకోలేరు కదా, ఎందుకంటే రావణాసురుడు దేవతలతో చావడు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం జరుగుతుందని చూస్తున్నారట. అటువంటి సమయంలో అగస్త్య మహర్షి ఎవరూ పిలవకపోయినా ఆ యుద్ధ భూమికి వచ్చి రాముడికి శక్తిని అందించారు. ఎందుకు అంటే మనిషికి శక్తిని అన్నది అందిస్తే మనిషి సాధించలేనిది అన్నది ఏది ఉండదు. కాబట్టి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి, ఓ రామా, రామ రామ మహాబాహో అని చెప్తారు. అంటే అవతల ఉన్న రాక్షసుడికి 10 తలలు ఉంటేయే, అలాగే 20 చేతులు ఉంటేయే, నువ్వు మహాబాహువి. అంటే మహా అనేటప్పటికీ ఎన్నని పెట్టాలి, ఎన్ని, ఈ సంఖ్య అన్నది ఇక్కడ పనికిరాదు. అంత శక్తి నీకుంది. అనంత బాహువులు ఉంటే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది అని ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఓ రామ, ఈ ఆదిత్య హృదయం ఈ పఠనం చెయ్యి. ఇప్పుడు నేను చెప్తాను, దీన్ని చాలా జాగ్రత్తగా విను. ఒక మంత్రోపదేశం ఒక గురుస్థానంలో ఉండి ఎవరైనా చేస్తే అది ఎంత గుప్తంగా, గోప్యంగా ఉంటుందో అలా చక్కగా ఈ మంత్రాలను నేను నీకు చెప్తాను అంటూ ఆదిత్య హృదయం అన్నది చెప్పారు. అది కేవలం రామచంద్రమూర్తికి మాత్రమే కాదు, మనందరికీ కూడా. అలా చెప్తూ, ఓ రామ, శత్రువుల్ని జయించటానికి ఇది అద్భుతమైన
స్తోత్రము ఆదిత్యునికి సంబంధించి. కాబట్టి సూర్య ఆరాధన ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు రాముడికి ఏది అవసరం అంటే ఆరోగ్యం కదా, ఎందుకంటే అప్పటికే క్షీణించిపోయి ఉన్నారు, ఆయన శరీరంలో గాయాలు ఉన్నాయి, దానివల్ల మనస్తాపం. మరి ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా సూర్యోపాసన చేయి రామా అంటూ చక్కగా చెప్పి, శత్రువుల్ని నువ్వు ఖచ్చితంగా నాశనం చేస్తావు, విజయాన్ని పొందుతావు అంటూ మళ్ళీ వెంటనే అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. అంటే ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, అలాగే ఏం చేస్తే మరింత శక్తి పొందుతాడో రాముడు అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయారే కానీ రామ ఇదిగో ఈ అస్త్రం తీసుకో, మరి ఈ అస్త్ర ప్రయోగం చేసే నేను నీకు మంత్రించి ఇచ్చాను అని అనలేదు. అంటే అక్షరాల యొక్క అస్త్రం ఎలా ఉంటుందో అటువంటి అస్త్రాన్ని ఇచ్చారు. ఆ అక్షరాల అస్త్రమే ఆదిత్య హృదయం. రాముడు కూడా భక్తి శ్రద్ధలతో ఆ సమయంలో ఆదిత్య హృదయ పఠనం చేసి చక్కగా విజయాన్ని పొందారు. ఆయన శరీరంలో ఎంత బాధ ఉన్నా, నొప్పి ఉన్నా అదంతా కూడా మాయమైపోయి తను మళ్ళీ చాలా చురుగ్గా, ఉత్సాహంతో యుద్ధం చేయగలిగారు. ఈ ఆదిత్య హృదయము మనందరికీ కూడా అవసరమా? అవసరమే. మరి ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడా? లేదు. కానీ అంతఃశత్రువులు ఉన్నారుగా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము అంటూ లోపల ఉన్న శత్రువులు ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గనక బయటికి వస్తే అంతా సర్వనాశనం, మన వల్ల పాపాలు, అలాగే మనం కూడా పూర్తిగా పతనమైపోతూ ఉంటాం. అలా అంతఃశత్రువుల్ని నాశనం చేసుకోవడానికి ఆదిత్య హృదయము అన్నది ఒక అద్భుతమైన వరం. అది అగస్త్య మహర్షి మనకి అందించారు. ఇంకా చెప్పాలి అంటే వాల్మీకి రామాయణంలో చక్కగా ఈ స్తోత్రాన్ని పెట్టి మనకి అందించారు. ఏముంటుంది ఈ ఆదిత్య హృదయంలో? కేవలం సూర్యుని యొక్క ఆరాధన అంటే కాదు. మనకి మొట్టమొదటి శ్లోకం పరిచయ శ్లోకంగా ఉంటుంది. ఆ తర్వాత 8 శ్లోకాలు ఏవైతే అంటే పద్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో సూర్య భగవానుని యొక్క వివిధ రూపాల వర్ణన ఉంటుంది. అలాగే భవసిద్ధి పొందాలి అంటే భగవంతుడు మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి, తర్వాత 8 శ్లోకాలలో ఈ వర్ణన కూడా ఉంటుంది. అలాగే అంగన్యాస, కరన్యాస విద్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి, అంటే అవి మనం ఎప్పుడైతే ఈ శ్లోకాలను చదువుతూ జరిపిస్తూ ఉంటామో వాటి వైభవం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా సూర్య ఆరాధనకి శ్రేష్టమైనది ఆదిత్య హృదయం అని చెప్తారు. ఇంతేనా? కాదు. ఆదిత్య హృదయంలో నామాలు ఉంటాయి. అంటే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ ఇలా నమః 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 అని ఎప్పుడైతే అంటూ ఉంటామో ఆ నమ్మకం కూడా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఆదిత్యుణ్ణి, అంటే ఈ సూర్య భగవానుణ్ణి వివిధ రూపాలలో, వివిధ పేర్లలో అంటారు కదా, ద్వాదశ ఆదిత్యులు అని. ఆ ద్వాదశ ఆదిత్యుల గురించి మనకి తెలియదు, కానీ ఆ ద్వాదశ ఆదిత్యుల యొక్క విభిన్న రూపాల గురించి కూడా ఇందులో వర్ణన ఉంటూ అందరికీ నమస్కారం అనేటట్టుగా మనం కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటాం. అలా నమః నమః అనేటప్పటికీ ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం వైభవం కూడా అంతా ఇంత కాదు, అందులో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అయితే సూర్యోదయం కాకముందు లేకపోతే సూర్యోదయం అవుతున్న సమయంలో నేరుగా సూర్య భగవానుణ్ణి చూస్తూ ఎప్పుడైతే ఆదిత్య హృదయ పఠనం చేస్తామో అది శ్రేష్టం అని చెప్తారు. ఒకవేళ అలా కాకపోయినా ఎప్పుడైనా మనం ఆదిత్య హృదయం చదువుకోవచ్చా అంటే చదువుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం అలా చదువుకున్నప్పుడు అది సాయంత్రం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, మనం మన ఇంట్లోనో ఆఫీస్లోనో ఎక్కడైనా చదువుకోవచ్చు. కాకపోతే అక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఉదయిస్తున్న సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చుకుని చదువుకుంటే శ్రేష్టం అన్నారు. ఎందుకు అంటే అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ కాంతితో, ఆ ప్రకాశంతో, ఆ కిరణాలతో అంధకారాన్ని దూరం చేసేస్తాడు. అంధకారం అంటే అజ్ఞానం, భయం అంతా అక్కడ పోతుంది కదా, వెలుగు ఉంటే భయం ఉండదు. కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ఒక్కసారి మనసులో అలా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ సమయం ఏ సమయమైనా ఈ ఆదిత్య హృదయ పఠనం చెయ్యాలి అని అంటారు. అలాగే సమస్త వేదాల సారం కూడా ఇందులో ఉందట. అదెలా అంటే ఋగ్వేదంలో మనకి సాధారణంగా మనం ఏ కర్మ అయితే చేస్తూ ఉంటామో దానికి సంబంధించి అంటే మన జీవన విధానం ఇవన్నీ కూడా వేదాలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఋగ్వేదంలో వాక్ వైభవం దీని గురించి ఉంటుందట. ఋగ్వేదం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి చక్కని వాక్కు అన్నది లభిస్తుంది. వాక్కే కదా మనల్ని నడిపించేది ముందుకు. మంచిగా మాట్లాడితే ఎవరైనా మనల్ని ఇష్టపడతారు. మన మాట బట్టే
మన ప్రవర్తన ఉంటుంది. అలాగే యజుర్వేదం అనేటప్పటికీ మన కర్మలు, మనం చేసే ప్రతి కర్మ అది చక్కగా ధార్మికమైన కర్మగా ఉండాలి, అది మనకి కూడా మంచి చెయ్యాలి, అవతల వాళ్ళకి ఆనందం ఇవ్వాలంటే అటువంటి కర్మలు మాత్రమే చెయ్యాలి అనేటప్పటికీ యజుర్వేదం చదువుకుంటే మంచిదంటారు. ఇక సామవేదం అనేటప్పటికీ సౌమ్యమైన బుద్ధి అందరికీ ఉంటుంది, కాకపోతే కుట్రతో కుతంత్రాలతో బుద్ధిని ఉపయోగించి అవతల వాళ్ళని ఎలా సర్వనాశనం చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో బుద్ధిని ఉపయోగిస్తారో ఆ బుద్ధి కాదుగా. కాబట్టి సౌమ్యమైన బుద్ధి, ఈ మూడు ఉంటే చక్కని వాక్కు, మంచి కర్మలు, సౌమ్యమైన బుద్ధి, ఈ ప్రభావం దేనిపైన పడుతుంది? మనసుపై పడుతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందట. అందుకని ఆదిత్య హృదయం ఎవరైతే నిత్యము ప్రతిరోజు చదువుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ మనస్సులు ఎప్పుడు అలజడులతో పరిగెత్తుతూ ఉండదు, వాళ్ళు ప్రశాంతమైన భావనతో ఉంటారు. ఆదిత్య హృదయంలో ఇన్ని దాగి ఉన్నాయి. అయితే ఆదిత్య హృదయం అనే పేరు ఎందుకు పెట్టాలి? సూర్యుని స్తోత్రం అని చెప్పొచ్చు కదా. మనకి సూర్య స్తోత్రాలకి సంబంధించి అష్టోత్తర శతనామావళి అనో లేకపోతే ఇంకేదో, కానీ అలా కాకుండా ఆదిత్య హృదయం అని అన్నారు. అంటే అదితి యొక్క కుమారులు దేవతలు కాబట్టి ఆదిత్యుడు అనేటప్పటికీ అదితి యొక్క కుమారుడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు కూడా 12 ఆదిత్యుల రూపంలో ఉంటాడు. 12 ఆదిత్యులు, ఆ 12 ఆదిత్యులకి కూడా విభిన్న పేర్లు ఉన్నాయి, రూపాలున్నాయి. అందులోనే విష్ణువు కూడా ఒక ఆదిత్యుడు. అందుకే సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ఎందుకు అంటే ఆయన కర్మసాక్షి. అలాగే ఎప్పుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటారు అంటే ఫలానా ఆలయంలో కాదు కదా, ఆయన స్థితికారకుడు, ఆయన పోషణని అందిస్తాడు. మరి ఆయనే సూర్య భగవాను యొక్క రూపంలో కూడా ఉంటాడు. కాబట్టి అందులో విష్ణువు అనే ఒక నామం కూడా ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. ఇక్కడ ఎవరికి బోధిస్తున్నారు అంటే మళ్ళీ విష్ణువే రాముడిగా వచ్చాడు. ఈ విషయం అగస్త్యునికి తెలుసు, కానీ రాముడికి అలా చెప్పడుగా. అలా ఈ విష్ణువు కాబట్టి ఇక్కడ ఆ ఆదిత్యుని హృదయం ఏదైతే ఉంటుందో అంటే ఆ మనస్సులో మనకి మామూలుగా అయితే మన శరీరానికి సంబంధించి మనసు అన్నది ఎలా అయితే ప్రధాన పాత్ర వహిస్తుందో అలాగే ఆదిత్యులలో శ్రీ మహావిష్ణు స్థితికర్త, ఆయన హృదయంతో సమానం. కాబట్టి అటువంటి హృదయ నివాసి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మళ్ళీ ఎదురుగా ఎవరున్నారు? శ్రీ మహావిష్ణువే అన్నట్టుగా ఆదిత్య హృదయం అనే నామకరణం చేశారట. ఈ ఆదిత్య హృదయ పఠనము అన్నది ఎంత మంచిది అనేటప్పటికీ ఎలాంటి భయంకరమైన అనారోగ్యమైన పూర్తిగా మాయమైపోతుంది. కాబట్టి ఆదిత్య హృదయము నిత్యము మనం అందరం చదువుకోవాలి. భక్తి శ్రద్ధలతో విభిన్న నామాలతో సూర్య స్తుతి అన్నది మాత్రమే కాదు, సూర్య భగవానుడు ఎంతో కృతజ్ఞత ఉన్న వాళ్ళ పక్కనే ఉంటాడట, ఆశీర్వచనాన్ని ఇస్తాడట. సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారంటే కేవలం భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం పెడితే సూర్య భగవానుడు పొంగిపోతాడు. కానీ సూర్యుడికి ఏది నచ్చదు అంటే ఎవరైతే కృతజ్ఞుడో, ఇది కూడా ఆదిత్య హృదయంలో మనకి ఉంటుంది, ఎవరైతే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతారో అంటే వాళ్ళు ఎవరి దగ్గరైనా కూడా మనం భగవంతుడి దగ్గర ఎన్నో పొందుతూ ఉంటాం, అలాగే మనకి సహాయం చేసిన వాళ్ళ దగ్గర ఎంతో లాభాన్ని పొందుతాము. కానీ ఒక్కొక్కసారి కృతజ్ఞత లేకుండా ఉంటాం. మరి అటువంటి వారికి సూర్యభగవానుడు అనుగ్రహాన్ని ఇవ్వడటం. సూర్యుడు అనుగ్రహం అన్నది ఇవ్వకపోతే అనారోగ్య సమస్యలు, జీవ చైతన్యం పోవటము, ఉత్సాహం పోవడము, తేజస్సు పోవడము, కాంతి విహీనంగా అయిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే ఆదిత్య హృదయంలో ఈ వర్ణన ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకుంటూ శ్లోకాలు అర్థం తెలుసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఈ ఒక్క మాట చాలుగా. అందుకే సూర్య భగవానుణ్ణి చూస్తే అంటే ఓ సూర్య భగవానుడా నువ్వే ఆలన, పాలన, పోషణ, అంతే కదా. సూర్యుని యొక్క కిరణాలు లేకపోతే మనం ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం? అగ్ని రూపంలో కానీ ఏ రూపం అయినా. అంటే అటువంటి పోషణ చేస్తున్న నీకు నమస్కారాలు, కృతజ్ఞతలు అని ఈ కృతజ్ఞత అలవాటు చేసుకుంటే సూర్యనారాయణమూర్తి తన పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారు. అటువంటి అద్భుతమైన ఆదిత్య హృదయాన్ని మనం కూడా పఠిద్దాం, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నమస్తే.